అందరూ నమస్కారం అండి. ముందుగా వీడియోని లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి, వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ప్రశ్న ఈ రావణ్ గాడి గురించి కొన్ని వాస్తవాలు మరికొన్ని బయటికి రావడం జరిగింది. వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే ఈ ప్రశ్న రావణ్ గాడి పక్కన ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు గగనో గమనం సంథింగ్ ఏదో పేరు, ఆవిడ పేరు. ఆవిడ పాత్ర ఎంత, ఈ రావణగాడి వెనకాల ఆవిడ చేస్తున్న ఘనకారాలు ఏంటి, ఆవిడ హస్తం ఏంటి, ఆవిడ ఎన్ని అరాచకాలు చేసింది అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. సో ముందుగానే వీడియోని లైక్ చేయండి. అయితే ఈ ప్రశ్న రావణ్ గాడి గురించి అందరికి తెలిసిందే. వాడికి 14 రోజులు రిమాండ్ వేశారు. మా నెల్లూరు సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. నేను అక్కడి నుంచే నెల్లూరు నుంచే వచ్చాను, చూసున్నా పోయిండు. సరే ఓకే, పోలీసులు కూడా కస్టడీకి తీసుకోవాలని పిటిషన్ వేశారు. మేబీ ఒక 6 రోజుల పాటు కస్టడీకి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వీడు బయటికి రావడానికి నాకు తెలిసినంత ప్రకారం ఒక 6 నెలలు అవుద్ది. ఈ కేసులో బెయిల్ గీలు ఏమి ఉండదు. దీనిపై రిమాండ్ మీద రిమాండ్ కొనసాగుతూనే ఉంటాయి. ఈ ఉపా చట్టం ఏదైతే ఉందో దాని మీద కేసు పడ్డ చాలా మంది ఖైదీలు ఎప్పటికీ జైల్లో మగ్గుతున్నారు. ఎందుకంటే అంత బలమైన సెక్షన్స్ ఉంటాయి. మామూలుగా అయితే బెయిల్ ఇవ్వరు వాళ్ళు. మామూలుగా చిన్న చిన్న కేసులు అయితే బెయిల్ ఇస్తారు. ఇలాంటి కేసులకి బెయిల్ కోర్టు కూడా ఇవ్వదు. సో వీడు కథ ముగిసినట్టే. అయితే వీడు అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే మతిపోతుంది. నాకు కాదు, మీకు. ఎందుకంటే వీడి అరాచకాలు, వీడి వ్యవహారం, వీడి కథ నాకు ముందే తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పాను నేను. 1 సంవత్సరం క్రితమే వీడు చేసిన అరాచకాలు, వీడు ఎంతమంది మహిళల్ని ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేశాడు. వాడు ఏదైతే ఆఫీసులో పనిచేసే కొత్తగా వచ్చిన అమ్మాయిల్ని సెక్సువల్ హరాస్మెంట్ చేశాడు అని గతంలోనే నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు అయ్యే వాస్తవాలు అయ్యాయి. సో ఆధారాలు కూడా ఉన్నాయి. వాడు ఫోన్ డేటాలో వాడు ఏదైతే డిలీట్ చేశాడో అవన్నీ కూడా రికవరీ చేశారు. అందులో ఒక 10 మంది మహిళలని టార్గెట్ చేసి, డబ్బున్న వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని సెక్సువల్గా హరాస్మెంట్ చేసి వాళ్ళతో ఇంకో రకంగా చేస్తూ ఆ వీడియోల్ని చిత్రీకరించి ఆ వీడియోల్ని పెట్టుకొని వీడు అనేక మంది మహిళల్ని బ్లాక్మెయిల్ చేశారు. చాలా మంది దగ్గర డబ్బులు లాగేశారు అని ఆధారాలు కూడా ఉన్నాయి. పోలీసులు కూడా చెప్పడం జరిగింది. పోలీసులు కూడా దీన్ని ఎందుకు ఇంకా బయట పెట్టలేదు, ఈ వీడియోలు కానీ లేకుంటే వాటెవర్ ఇంకా పూర్తి స్థాయిలో ఎందుకు బయట పెట్టలేదంటే ఒక్క కంప్లైంట్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ పోలీసులు. కంప్లైంట్ కనుక ఒక్కరైనా సరే కంప్లైంట్ కనుక ఇవ్వగలిగితే పూర్తి ఆధారాలు బయటకు వస్తుంది, బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఆ కంప్లైంట్ కోసం ఎదురు చూస్తున్నారు. అది అలా ఉంటే పొద్దున్నుంచి మరికొన్ని వార్తలు వచ్చాయి. అది 10 మంది కాదు, 15 మంది కాదు, 25 మంది మహిళల్ని వీడు టార్గెట్ చేశాడు. 25 మంది మహిళలని వీడు హింసించాడు. వాళ్ళకు ప్రైవేట్ సంబంధించిన వీడియోలు, ఫోటోలు వీడి దగ్గర ఉన్నాయి. అందులో మైనర్ బాలికలు కూడా 3 ఉన్నారు. మైనర్ బాలికలు కూడా 3 ఉన్నారు. నిన్నటిదాకా ఒక్కరే ఉన్నారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు 3 మైనర్ బాలికలు ఉన్నారంట. 3 మైనర్ బాలికలను కూడా వీడు హరాస్మెంట్ చేసి వీడియోలు, ఫోటోలు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేశారు. ఈ 25 మంది మహిళల్లో ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఒక ఆత్మహత్య కూడా చేసుకునింది. అది అందరూ చాలా మంది తెలుసు. అది మన మధ్య బయటకు వచ్చేసింది. అయితే వీడు 25 మంది మహిళల్ని వీడు హింసించాడు అనే ఆధారాలు వస్తున్నాయి. అన్ని కూడా బయటకు వస్తాయి. వీటిని చెక్కేస్తారు. ఇది ఇలా ఉంటే వీడి వెనకాల ఒక మహిళ ఉంది. ఆవిడ పేరు గమన. ఆవిడ మొదటి నుంచి నేను చెప్తున్నా, ఆవిడెవరు, ఆవిడ పాత్ర ఏంది? ఇప్పుడు ఒక ఇంట్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు
తల్లిదండ్రులు భార్య బయటకు వచ్చి ముందుగా మాట్లాడతారు. కానీ ఈవిడ మాత్రం రావణ్ గారి కోసం తప్పించిపోతుంది, పులకరించిపోతుంది. నా రావణ్ణి జీవితాంతం ఎక్కడ జైల్లో ఉంచుతారు, మనం ఎక్కడ అంటే మనం చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయి అనే ఆవిడ ఫేస్లో ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ కోసం ఈవిడ ఎయిర్పోర్ట్లో కలిసింది. ఈ గమన ఎయిర్పోర్ట్లో కలిసింది జగన్మోహన్ రెడ్డిని. కలిసి మాకు సంథింగ్ ఒక సపోర్ట్ చేయండి రకాలుగా కలవడం జరిగింది. దాన్ని బట్టి మనకు అర్థమైందంటే వీళ్ళు వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ మహిళ చేసిన అరాచకాలు మామూలు అరాచకాలు కాదు. ఈ రావణ్ గాడి ఏదైతే ఈ బ్లాక్ మెయిలరో లేకుంటే ఈ వీడియోలు కథ ఏదైతే ఉందో అన్నిటి వెనక మాస్టర్ ప్లానింగ్ ఈ అమ్మాయిది అనే వార్తలు వస్తున్నాయి. ఈ అమ్మాయి హస్తం ఉంది. అసలు ముద్దాయి ఈవిడ కొంతమంది మహిళలని టార్గెట్గా చేసుకొని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో టూర్లకు వెళుతూ వాళ్ళతో పబ్బులకు వెళుతూ స్నేహం చేసుకొని రావణ్ గాడిని ఇంట్రడ్యూస్ చేసి ఇదిగో ఇతను నా ఫ్రెండ్ అని ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళందరూ కలిసి కొద్ది రోజులు ట్రావెల్ అయిన తర్వాత అప్పుడు ఈ రావణ్ అనే వ్యక్తి ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో పరిచయం చేసిన మహిళలు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసి ప్రైవేట్గా వీడియోలు తీసి అవి వాడు దగ్గర పెట్టుకొని ఈ గమన ఈ రావణ్ వీళ్ళిద్దరు కలిసి అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసి ఇద్దరు డబ్బులు గుంజేవాళ్ళే. ఇక్కడ ఇద్దరు దొంగలే. ఆవిడ గజ దొంగ, వీడు దొంగ. ఆవిడ గజ దొంగ, అసలు సూత్రధారి ఆవిడ. వీడికి ఈ అమ్మాయిలు, ఈ డబ్బు గల అమ్మాయిలు, రిచ్ అమ్మాయిలు వీడికి ఎలా పరిచయం అవుతున్నారు అనే కోణంలో ఎంక్వైరీ చేసేటప్పుడు తెలిసిన వాస్తవాలు ఇవన్నమాట. ఈవిడ కొంతమంది మహిళలతో ఆఫీస్లో కానీ ఇంకో దిక్క వాళ్ళని పలానా వాళ్ళు పర్టికులర్గా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి కొన్ని సినిమాలు కూడా వచ్చాయి ఆ టైప్ ఆఫ్లో. అలా ఆ అమ్మాయిల్ని ఈ అమ్మాయి ట్రాప్ చేసి ఫ్రెండ్షిప్ చేసుకొని వీడిని ఇంట్రొడ్యూస్ చేసి కొద్ది రోజులు ముందుగా చెప్పినట్టు ట్రావెల్ అయ్యి ఆ తర్వాత వీడు ఆకృత్యాలకి పాల్పడుతున్నాడు అనే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. నేను పోలీసులకి రిక్వెస్ట్ ఏంటంటే అసలుకి ఆ అమ్మాయి ఎక్కడుంది, ఆ అమ్మాయి ఎందుకు ఇప్పుడు పరారీలో ఉంది. ఎప్పుడైతే రావణ్ గారి ఫస్ట్ వీడియో బయటకు వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రశ్న ఛానల్లో ఆ అమ్మాయి కనిపించలా. అంత దానికి ముందు వరకు ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా, ప్రశ్నించి అది చేస్తారని గంటకు ఒక వీడియో పెట్టేది, గంటకు ఒక షార్ట్ వీడియో పెట్టేది. ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆవిడ ఎక్కడా కూడా కనిపించలా. ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు పారిపోవాల్సి వచ్చింది, ఆవిడ మీద పోలీసు నిఘా ఉంది. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా, ఆవిడ ఏం చేస్తున్నా ఈ గమన అలాగే రవి అనే ఒక అతను ఉన్నాడు, వీళ్ళిద్దరిని పోలీసులు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు నాకు వీడియో చేసే ముందు నాకు తెలిసింది ఏంటంటే పోలీసుల దగ్గర వాళ్ళిద్దరు ఉన్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఎంతవరకు నిజమో తెలీదు. కాకపోతే ఆ అమ్మాయిని ఆ రవిని వాళ్ళిద్దరిని పట్టుకొని ఎంక్వైరీ చేస్తే అస్సలు వాస్తవాలు వీళ్ళు చేసిన దౌర్భాగ్య పనులన్నీ కూడా బయటకు వస్తాయి. ఇందులో ఈ రావణ్ విషయంలో ఫస్ట్ ఈ ముగ్గురే, ఫస్ట్ గమన, రెండవది రవి, మూడోది ఈ రావణ్ అనేవాడు రొమాన్స్ చేసి వీడియోల్ని చిత్రీకరించే డ్యూటీ వీడిది. ఈ అమ్మాయిల్ని పరిచయం పెంచుకొని వాళ్ళని రావణ్కి పరిచయం చేసే డ్యూటీ అమ్మాయిది. ఈ రవి అనేవాడిది బ్లాక్మెయిల్ చేసే బాపతి అనమాట, ఫోన్లు చేసి బాపతి. సో ముగ్గురు కోణాల్లో ముగ్గురు దారి, అంటే ఒకటే దారి 2 దారులు వస్తారు.
మూడో దారిలో మా ముగ్గురు కలుస్తారనమాట. ఒక అమ్మాయి ఈడేమో ట్రాప్ చేయటం, వీడేమో రొమాన్స్ చేసి వీడియోలు చేయటం, వీడేమో బ్లాక్మెయిల్ చేయటం, ఇంత అడగాలి. సో ముగ్గురు నేరస్తులే. వీళ్ళిద్దరిని కన్నా పట్టుకొని లోపల వేసి అడిగే తీరులో అడిగితే అన్నీ బయటకు వస్తాయి. మామూలు అరాచకాలు కాదు. ప్రతిదీ బయటకు వస్తుంది. ఎవరైతే వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఏమాత్రం సిగ్గు శరం ఉంటే వీళ్ళని తరిం కొడతారు. అమ్మాయిల ట్రాప్లు చేసి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసేది ఏం పద్ధతి ఇది? ఇలాంటి వాళ్ళందరూ ప్రశ్నిస్తారా? ఇలాంటి వాళ్ళు కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళ. మనూరు సిపి నారాయణ ఉన్నాడు చూడు, ఒక అతను వచ్చి మాట్లాడుతున్నాడు సిగ్గు శరం లేకుండా. ఇలాంటి ఎదవులకి ఈవిడ ఒక మహిళ ఉంటే మహిళని ట్రాప్ చేసి వాడికి అప్పచెప్తున్న ఈవిడికి జగన్మోహన్ రెడ్డి సపోర్టు, ఈవిడికి జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదము. సిగ్గు శరం వదిలేసి వస్తాయి, మొత్తం బయటకు వస్తాయి. ఒక్కొక్కరిని మామూలుగా ఉండదు, మొత్తాన్ని చక్కెర దింగతారు. బూతులు వస్తున్నాయి అంటే వీడు బయటికి రాడు, ఇప్పటికి బయటికి రాడు. వీళ్ళిద్దరు కూడా ఎవరైతే ఉన్నారో ఈ గగన ఊరు ఉన్నారు కదా, ఆవిడ లేకపోతే ఈ రవి, వీళ్ళు కూడా ఖచ్చితంగా జైలుకి పోతారు. ఎవరైతే ఈ బాధ్యత మహిళలు ఉన్నారో ఈ 25 మంది వాళ్ళు బయటకు వచ్చే అవకాశాలు 99.9999% ఉన్నాయి. బయటకు వచ్చే అవకాశాలు. కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇస్తే అసలు కథ అప్పుడు తిరుగుతుంది. అస్సలు క్లైమాక్స్ ఎప్పుడైతే కంప్లైంట్ ఇస్తారో అప్పుడు వస్తుంది క్లైమాక్స్. అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి అసలు వాస్తవాలు. చూద్దాం ఏం జరగద్దో. ఉన్నాయి కదా, ఇంకా వస్తాయి కదా, ఆధారాన్ని కూడా బయటకు వస్తాయి కదా. మాట్లాడదాం, అన్నిటి మాట్లాడదాం. 1 by 1 మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.